చేదికై యేసు పుట్టెను తగను బెత్లెహేమందునా రండి సర్వజనమా చేరను రండి సార్వజనాంగమా సంతసమందుమా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును కృపగలిగిన మా దేవ, మా యేసయ్య, నీకు స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ పరిశుద్ధ సన్నిధిలో చేరి నేను స్తుతించటానికి గణపరచటానికి ఇచ్చిన మహద్భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఘనమైన దేవ, మా యేసయ్య, నీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి జ్ఞాపకం చేసిన బిడ్డలు దీవించండి. సియోను కుమారి సంతోషించి ఆనందించి పాటలు పాడుడి. నేను మీ మధ్యకు వచ్చి నివాసం చేస్తానని సెలవిచ్చిన దేవుడా, నీకు స్తోత్రాలు తండ్రి. లేఖన భాగములు చదివి ఉండగా నీకు స్తోత్రములు వందనాలు ఆచరించుకుంటున్నాం. కూడి వచ్చిన బిడ్డలు మీరు దీవించండి. లేఖనములో ఉన్నటువంటి అనేక విషయాలను ప్రభువనైనా మేము ధ్యానం చేయుచుండగా సహాయం దయచేయండి. అందరి హృదయాల్లో పడి ఫలించే భాగ్యం దయచేసి తద్వారా నీ నిత్యరాజ్యంలో ప్రవేశించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. మన ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు నామము పేరట కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలు, గౌరవనీయులు రెవరెండ్ బండి బెంజమిన్ అయ్య గారికి, అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ముందుగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా, మరి ముఖ్యంగా ప్యారిష్ కమిటీ సభ్యులకి, ఉమెన్ ఫెలోషిప్ వారికి, యూత్ కమిటీ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. చాలా సంతోషం మరొకసారి మీ మధ్య, అంటే మొట్టమొదటిసారిగా మీ మధ్య నిలబడి దేవుని యొక్క శ్రేష్టమైన వర్తమానాన్ని అందించడానికి ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి కూడా ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. బహుశా నేను మీకు అందరికీ కూడా బహుశా చాలా ఎవరికీ తెలియదు, నేను తిరువూరులోని వాహిని ఇంజనీరింగ్ కళాశాలలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేస్తూ ఉన్నా. నేను ఆనరరీ ప్రిన్సిపల్ అండి. అయితే నేను సిఎస్ఐలోకి వచ్చి ఇప్పటికి 10 years అవుతుంది. అంతకుముందు నేను, అంటే మేమంతా కూడా యాక్చువల్గా మా పితరులది ఈస్ట్ గోదావరి, మా అమ్మ మా నాన్నగారులది వెస్ట్ గోదావరి. ఉద్యోగరీత్యా మాత్రమే నేను తిరువూరులో 1993 నుంచి కూడా తిరువూరులో ఉంటూ ఉన్నా. అంతకుముందు అంతా కూడా మేము మినిస్ట్రీస్ ఫెలోషిప్లో, ఆ మినిస్ట్రీస్ తర్వాత ఆ ఫెలోషిప్లో ఉంటుండేవాళ్ళు. ఇక సిఎస్ఐలో వచ్చి ఇప్పటికి 10 or 12 years మాత్రం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా దేవుని యొక్క ప్రణాళిక చెప్పలేం. ఎవరు ఏ సమయంలో ఎక్కడ ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్త ప్రకారం మాత్రమే జరుగుతుంది తప్ప మన చిత్తం అనేది కూడా ఏమీ ఉండదు. మనిషిని యొక్క ఆలోచనలో, మనిషి యొక్క హృదయంలో ఆలోచనలు అనేకముండుట న్యాయమే, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అనేక మాట ఉంటుంది. దేవుడు అంటే నేను ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఇంతకుముందు ఫెలోషిప్ అంతా కూడా మన మినిస్ట్రీస్ ఆఫ్ ఫెలోషిప్లు అంతా ఉండేవాళ్ళ టైంలో కూడా నేను ఎక్కువగా సిఎస్ఐలో కూడా ఎక్కువగా వాడబడుతూ ఉండేవాడిని. నేను ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో దేవుని యొక్క సేవలోనికి రావడం జరిగింది. వచ్చినట్టు విధానము కూడా మీకు చెప్పాలి, ఎందుకంటే ఆయన గురించి చేసిన విషయంలో మీకు చెప్పాలి. నేను ఎక్కువగా ప్రత్యేకించి రావటం కూడా అంతకుముందు మచిలీపట్నం నోబుల్ మిషన్ ప్యారిష్లో చాలాసార్లు మన బెంజమిన్ అయ్య గారు పిలవటం, బెంజమిన్ గారితో అయ్య గారితో నాకు బాగా ఎక్కువగా సహవాసంతో వారికి సేవ చేయాలంటే వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో కూడా నేను ఎక్కువగా వస్తుండేవాడిని. అందుకంటే ముందుగా చెప్పాలంటే నేను 16 years కిందట దేవునికి ప్రార్థన చేసుకుంటా ఉన్న సమయంలో మై కన్సైన్ సైజ్, నా మనస్సాక్షి చెబుతూ ఉంది, అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాట, అంటే నా ఆత్మతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటే, నేను జనరల్గా మనందరూ కూడా ఏమంటాం, లార్డ్ గాడ్ బ్లెస్ మై ఫ్యామిలీ, బ్లెస్ మై చిల్డ్రన్ అనే చేస్తుంటాం. నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు అని ప్రార్థన చేస్తుంటాం. నా మనస్సాక్షితో దేవుడు చెప్తుంది ఏమిటంటే, మోసెస్, వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ మీ టు బ్లెస్ యూ? నువ్వు నా కోసం ఏం చేసేవని నిన్ను దీవించాలి? లెట్ మీ సే, జస్ట్ ఒక్క జవాబు, ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు అని నా ఆత్మతో దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమైందండి? మోసెస్, వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ మీ టు బ్లెస్ యూ?
ఏం చేసేవి నువ్వు అసలు అని అంటే, అప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను. ఐ డిసైడెడ్ మై సెల్ఫ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ మై సెల్ఫ్ ద గాడ్. దేవుడితో తీర్మానం చేసుకున్నాను. ఏమనంటే, లార్డ్ గాడ్, దేవా, ఐ డూ మై డ్యూటీ ఫర్ 6 days. ఐ డూ యువర్ డ్యూటీ అట్లీస్ట్ ఫర్ 1 day వితౌట్ టేకింగ్ ఎనీ సింగిల్ పై ఫ్రమ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ మై బ్రెత్. నా పనిని నేను 6 రోజులు చేసుకుంటాను. ఒకరోజు నీ పనిని ఉచితముగా బ్రతుక కాలంలో ఒక్క పైసా కూడా ఎవరి దగ్గర రాకుండా, ప్రాణం ఉన్నంత వరకు ఒక్క పైసా కూడా తీసుకోకుండా, ఆఖరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలకి కన్వెన్స్లే కానీ పెట్రోలే కానీ నా కారుని ప్రత్యేక వచ్చినా కూడా ఒక్క పైసా కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా నేను సేవ చేస్తానని 16 సంవత్సరాల కింద దేవుడి దగ్గర నేను మొక్కుకున్నా. ప్రైజ్ ద లార్డ్. ఇలా మొక్కుకున్న విధానంలో మై గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ వండర్ఫుల్ వే. దేవుడు చాలా అత్యద్భుతంగా నన్ను ఆశీర్వదించాడు. నేను ఇంజనీరింగ్ కాలేజ్ అంతటికి కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్కి హెచ్ఓడిగా ఉండటం మాత్రమే కాకుండా నాకు 2 పిల్లలండి. మా అమ్మాయి బ్యాంక్ ఆఫీసర్, డిగ్రీ అయిపోగానే వితిన్ 6 monthsలోని బ్యాంక్ ఆఫీసర్గా ఇప్పుడు విజయవాడ పక్కన పెనుమాకలో చేస్తుంది. అంతకుముందు రీజనల్ ఆఫీసులో చేసేది. మా అల్లుడు కూడా బ్యాంక్ ఆఫీసరే, విజయవాడ సత్యనారాయణపురంలోనే, ఇద్దరు కూడా గవర్నమెంట్ బ్యాంక్స్లోనే పనిచేస్తున్నారు. మా అబ్బాయి ఇంకా చెప్పాలంటే దేవుడు అత్యద్భుతంగా ఇంకేంటంటే దుబాయ్ ప్రభుత్వంలో సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. డిపి వరల్డ్, దుబాయ్ పోర్ట్స్ వరల్డ్ అని, దాంట్లో సీనియర్ ఇంజనీర్గా. నేషనల్ లెవెల్ టాపర్ మా అబ్బాయి, మా అమ్మాయి స్టేట్ లెవెల్ టాపర్. ఈ విధంగా ఉన్నటువంటి చాలా అత్యద్భుతంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడంటే నేను ఆయన పనిని చేస్తున్నాను, నా పని ఆయన చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఈ యొక్క తీర్మానంలో నేను చేస్తున్నాను. నా యొక్క గోల్ అండ్ కన్సెప్ట్ అండ్ థీమ్ ఏంటంటే, బట్ ఐ షుడ్ హెల్ప్ ద లార్డ్ సర్వెంట్స్. దేవుని యొక్క సేవకులకి సహాయం చేయటం మాత్రమే తప్ప నేను ఎంతకంటే నీకేమీ కూడా లేదు. నేను ఎంతో బిజీ షెడ్యూల్లో ప్రత్యేకించి ఉన్నప్పటికీ, చాలా ప్రతిరోజు దేవుని పనిలో ఉన్నప్పటికీ కూడా అయ్యగారు నాకు ఫోన్ చేయగానే చెప్పాను. ఫోన్లో అయ్యగారి యొక్క పరిస్థితి చాలా యాక్సిడెంట్లో పాపం చాలా కాలు ఎంత కూడా ఇదైపోయి నేను చూడలేదులే, కానీ ఇంకా చాలా దయనీయంగా పరిస్థితికి చెప్పుకొచ్చారు. ఆ టైంలో ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి ఉదయం ఈరోజు 5 గంటలకు బస్సు ఎక్కి 7 గంటలకల్లా నేను సుమారు ఇక్కడ దేవాలయం దగ్గరికి వచ్చి, ఎందుకంటే లేట్ అవుతుందేమో. దేవుని యొక్క పనికి విషయంలో మనం పెందల కాడ వెళ్ళాలి. దేవుని యొక్క పనికి 8:30 అంటే నేను ఎప్పుడు ఏ ఆలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, సర్వీస్కి వెళ్ళినా 8:30కి సర్వీస్ అంటే 8:25 ఐ షుడ్ బీ దేర్. నేను అక్కడ ఉండాలి అంతే. అలా నా యొక్క తీర్మానం, నా డెడికేషన్ అది. ఈ యొక్క ఉదయకాల సమయంలో సిఎస్ఐ సినాడు మనకు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి అంశములో పాప బంధకముల నుండి విడుదల అనేటువంటి అంశంలో చూసినప్పుడు మొదటి 3 పాఠాలు మనం చూసినట్లయితే, ఈ మొదట ఎక్కువగా ఈరోజు ఒక ఉదయంలో ఇక్కడ చేరవచ్చిన వారికి ఒక ప్రశ్న. అనేక సంవత్సరాల నుంచి మీరు సిఎస్ఐలో ఉంటున్నారు, మన సిఎస్లో చేస్తున్నాం. ప్రతి వారం 3 పాఠాలు చదువుతాం. పాత నిబంధన నుంచి 1, తర్వాత సువార్త పాఠం నుంచి, పత్రికా పాఠం నుంచి 1, సువార్త పాఠం నుంచి 1 చదువుతాం. ఎందుకు చదవాలి? ఇలా చదవటం వల్ల ఉపయోగం ఏంటి? ఏనాడైనా మనము దైవజనులను ప్రశ్నించామా, అడిగామా? అసలు ఎందుకు చదవాలి ఈ 3 కదండి? ఒకసారి ఆలోచించండి. దేనికి చదవాలి? ఎందుకంటే నేను ప్రొఫెసర్గా కూడా ఉన్నాను కనుక నంబర్ ఆఫ్ మా స్టూడెంట్స్ తోటి ఎక్కువగా మేము ఇంటరాక్షన్ తోటి ఇలా వస్తుంటాం. అడుగుతున్నాను, దేనికేనంటే ఈ 3 యొక్క విధానం ఎందుకు చదవాలంటే, యేసుక్రీస్తుని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అంటే ఈ 3 పాఠాలు చాలా ముఖ్యం. ఎందుకంటే పాత నిబంధనలో ఏం చెబుతుంటే అంటే మెస్సయ్య వస్తాడు అని చెబుతాయి పాత నిబంధన. తర్వాత సువార్త పాఠం ఏం చెబుతుందంటే ప్రభువారు వచ్చారు అని చెబుతాయి, పాస్ట్ టెన్స్, వచ్చారని చెబుతాయి. పత్రికా పాఠాలు ఏం చెబుతాయంటే ప్రభువారు మరలా వస్తారు అని చెప్తాయి. ప్రైజ్ ద లార్డ్. పాత నిబంధనేమో మెస్సయ్య వస్తాడని చూస్తుంటారు, సువార్తలేమో వచ్చాడని చెబుతున్నాయి. తర్వాత పత్రికా పాఠాలేమో మరలా వస్తారని చెబుతుంటారు. మన చదవబడినటువంటి యొక్క నిర్గమాకాండం, ఎక్సోడస్, ఈ నిర్గమాకాండంలో మన చదివేట పాఠ్యభాగంలో ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిని మనం చూస్తూనే ఉన్నాం. ఆ విశిష్టమైన వ్యక్తి ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలలో ఒకళ్ళు విడిపించినవాడు, అంటే
బానిస బ్రతుకుల నుండి, దాసత్వము నుండి విడిపించిన వాడు ఒకడు, నడిపించిన వాళ్ళు ఒకడు, విమోచించిన వాళ్ళు ఒకడు. ఈ ముగ్గురిని కొంచెంసేపు మనకు చూద్దాం. మొదట్లేమో విడిపించినవాడు, రెండవ వాళ్ళేమో నడిపించినవాడు, మూడవ వాళ్ళేమో విమోచించినవాడు. ఈ నడిపించిన వ్యక్తి ఎవరు అంటే మోషే. మోషే యొక్క తల్లిదండ్రుల పేర్లు యెకబెతు, అమ్రాము అని ఇద్దరు. యెకబెతు అమ్రాములకి ముగ్గురు సంతానం. ఆ ముగ్గురు సంతానములో పెద్దవాళ్ళు ఎవరంటే మిరియాము. మిరియాముకి 11 సంవత్సరాలు. తర్వాత అహరోనికి 6 సంవత్సరాల వయస్సు. ఆ సమయంలో ఉన్నప్పుడు మాత్రమే మోషే పుట్టాడు. అందుకే మిరియాము తీసుకుని వెళ్తుంది, నైలు నది దగ్గరికి జమ్మపెట్టెలో తీసుకుని వెళ్తుంది. మిరియాము పెద్దది. ఈ ముగ్గురు కూడా ఇశ్రాయేలీయులను నడిపించే నాయకులుగా అయ్యారు. ప్రైజ్ ద లార్డ్. మీకా గ్రంథంలో చూస్తాం, 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తుంటాం. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి ముగ్గురిని నాయకులుగా ఎలాగా వినిపించుకున్నారు. మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 4వ ఐదంలో మీరు స్పష్టంగా కనబడుతుంది. సరే, అది విషయంలో కాదు కానీ చాలా కొద్దిసేపులో మనం, ఎందుకంటే హోలీ కమ్యూని కొరకు ఉంది కనుక జాగ్రత్త క్లుప్తంగా దేవుని యొక్క మాటలు చేస్తుంటాం. ఇక్కడ మోషే యొక్క జీవిత చరిత్ర మనం జాగ్రత్తగా చూసినప్పుడు దయచేసి మనసు పెట్టి జాగ్రత్తగా వినండి, ఆలకించండి. ఇక్కడ మోషే గురించి బైబిల్లో సుమారుగా 500 సార్లకు పైగానే రాయబడినది. మోషే చాలా విశిష్టమైనటువంటి వ్యక్తి. యూదులే కావచ్చు, మహమ్మదులే కావచ్చు, క్రైస్తవులే కావచ్చు, మోషేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా పరిగణిస్తారు. మోషే గురించి దేవుడే ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, మోషే భూలోకమంతటిలో ఎలాంటి వాడట? సాత్వికుడు. భూలోకమంతటిలో సాత్వికుడు. ఎంత సాత్వికుడు మరొకడు లేడని దేవుడైన యెహోవా మాత్రమే మన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మరొక మాట కూడా అన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని కూడా అన్నాడు. దేవుడే ఒక మనిషిని గురించి సాక్ష్యం ఇచ్చారంటే నిజంగా ఆ వ్యక్తి ఎంత గొప్పదండి. ఈ ఉదయకాల సమయంలో కూడా నీ గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇవ్వాలి. ఈ ఉదయకాల సమయంలో నీ గురించి నీ వీధిలో వాళ్ళ సాక్ష్యం ఇవ్వాలి. నీ గురించి నీ సంఘంలో వాళ్ళకి సాక్ష్యం ఇవ్వాలి. చాలా నమ్మకస్తురాలండి, మంచి భక్తిపరురాలండి, ఘనురాలండి. బైబిల్లో ఉంది, ఘనురాలు ఆమె ఊరికే ఆ మాట పడరు. ఎస్, ఒక సాక్ష్యం ఇవ్వాలి. ఇక్కడ మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే మోషే యొక్క జీవితాన్ని, ప్రభువు యొక్క జీవితాన్ని, ఈ రెండిటిని పోల్చినప్పుడు జాగ్రత్తగా వినండి. మోషే యొక్క జీవితాన్ని, ప్రభు యొక్క జీవితాన్ని రెండిటిని పోల్చినప్పుడు చాలా కంపారిజన్, చాలా దగ్గర సారూప్యతలు మనకు కనబడుతుంటాయి. ఒకటి ఎలా అంటే, మోషే ఏ సమయంలో పుట్టాడంటే అప్పటికి 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్నారు. మోషే పుట్టేటప్పటికన్నా, బైబిల్ కదా 430 సంవత్సరాలు అంటే పుట్టిన తర్వాత వాళ్ళ మోషే క్యాలిక్యులేషన్ వేయాలి కదా. 400 సంవత్సరముల సమయంలో బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నారు. ఆ సమయంలో మోషే పుట్టాడు. అదేవిధంగా యేసుప్రభు వారు కూడా 400 సంవత్సరాల పాటు ఏ ప్రవక్త లేడు. డార్క్ పీరియడ్, మలాకీ తర్వాత 400 సంవత్సరాల పాటు ఏ ప్రవక్త లేడు. ఆ సమయంలో ప్రభువారు పుట్టారు. సెకండ్ పాయింట్, ఇంకా చూసినట్లయితే మోషే పుట్టిన తర్వాత ఫరో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే 2 సంవత్సరాల వయసు మగపిల్లలందరినీ కూడా చంపేయమన్నాడు. అదేవిధంగా ప్రభువారు పుట్టేటానికి కూడా హేరోదు 2 సంవత్సరాల వయసు కలగల మగపిల్లలందరూ కూడా మొత్తం అందరూ కూడా చంపేయమన్నాడు. మూడవది, మోషే పుట్టినప్పుడు ఎటువంటి ఆశ్రయము లేకోకుండా మిరియాము ఏమి చేసిందంటే ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలేసింది. నా ప్రభు అయిన క్రీస్తు వారు కూడా ఆయనకు ఎటువంటి ఆశ్రయం లేకోకుండా ఆయన్ని ఎక్కడ పరుండు పెట్టారంటే పశువుల తొట్టెలో పరుండు పెట్టారు. మోషే ఐగుప్తు ప్రజలను విడిపించి బయటికి తీసుకువస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి దాంట్లో బైబిల్లో మొట్టమొదట పస్కాను ఆచరించింది మోషే అయితే చిట్ట చివరి పస్కాను ఆచరించింది ప్రభు అయిన క్రీస్తు ప్రభు వారు. ప్రైజ్ ద లార్డ్. మోషే అక్కడ నీటిని, ఐగుప్తులో ఉన్నటువంటి నీటిని రక్తముగా మార్చాడు. నా ప్రభు అయిన క్రీస్తు నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ప్రైజ్ ద లార్డ్.
మోషే ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చాడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గలిలయ సముద్రాన్ని శాంతపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. నా ప్రభు నా దేవుడైనటువంటి యొక్క క్రీస్తు ఇంకా ఎంత తారతమ్యం, మోషే యొక్క జీవితానికి తర్వాత ప్రభు అయిన క్రీస్తుకు జీవితానికి చాలా తారతమ్యాలు. అంటే మోషే దేవునికి అక్కడ ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నాడు. నా ప్రభు అయిన క్రీస్తు దేవునికి సంఘానికి మధ్యవర్తిగా ఉన్నాడు. మోషే వాగ్దాన భూమి ఎలా ఉందో చూసి రావటానికి కోసం 12 మంది వేగుల వారిని పంపాడు. వాగ్దాన కనాను భూమి ఎలా ఉంటుందో చూసి రమ్మని చెప్పి 12 మంది వేగుల వారిని పంపాడు. అదేవిధంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పరమ కనాను ఎలా ఉంటుందో ప్రకటించటానికి కోసం 12 మంది శిష్యులను పంపించాడు. ప్రైజ్ ద లార్డ్. మోషే ధర్మశాస్త్ర రచయిత అయితే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వాడు. మోషే హోరేబు కొండ లేక సీనాయి కొండ మీద అక్కడ 10 ఆజ్ఞలను అక్కడ తీసుకున్నాడు. మోషే 10 ఆజ్ఞలను తీసుకున్నాడు సీనాయి కొండ దగ్గర నుంచి. నా ప్రభు అయిన క్రీస్తు కొండ మీద ఆ 10 ఆజ్ఞలను బోధించాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప సారూప్యతలు మోషే యొక్క జీవితానికి తర్వాత ప్రభు అయిన క్రీస్తుకు కూడా చాలా చాలా తారతమ్యాలు మనకు కనిపిస్తుంటాయి. ప్రియమైనటువంటి జనాంగమా, ప్రియమైనటువంటి సంగమా, ఈ ఉదయకాల సమయంలో అక్కడ దాసత్వములో నుండి మగ్గిపోతున్నటువంటి జనాలని, ఇశ్రాయేలు జనాంగాలని విడిపించాడు మోషే. పాప బంధకములో నుండి పాప బంధకంలో మగ్గిపోతున్నటువంటి జనాలని విడిపించడానికి పుట్టినవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 2024 సంవత్సరాల కిందట. హల్లెలూయా. ఇంత మహా గొప్ప దేవుడు నువ్వు క్షమించుకుంటావు. నా దేవుడు ఎప్పుడు కూడా నీ పట్ల చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. నిన్ను కాపాడుటకు ఆ పరమ దేవదూతలను కూడా పంపించాడు. నీకు ఏ అపాయము కూడా రాకోకుండా నీ కుడి ప్రక్కన 1000 మంది, ఎడమ ప్రక్కన ఎన్ని 1000 మంది అని మనం స్పష్టంగా బైబిల్లో మనం చూస్తున్నాం. నీ యొక్క జీవితాన్ని నువ్వు ఏ సమయంలో ఎక్కడ కూడా ఉన్నావో, నువ్వు ఎలా ఉన్నావో దేవుడు ప్రతిదాన్ని కూడా ప్రతి విషయంలో చూసినటువంటి దేవుడు మర్చిపోయేటువంటి దేవుడు కాదు. నీ స్థితిని మర్చిపోడు, నీ గతిని మర్చిపోడు, నువ్వు చేస్తున్న పనిని కూడా మర్చిపోడు. గత రాత్రి నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతూ కూడా నా దేవుడు వినగలిగినాడు. నువ్వు ఏ సమయంలో ఎక్కడున్నావు కూడా నా దేవుడు నన్ను ప్రత్యేకంగా చూసినటువంటి వాడు దేవుడు మనిషిని అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, ఆదామా నువ్వు ఎక్కడ? ఆదికాండం 3:9 మనం చూస్తుంటాం. ఆదామా నువ్వు ఎక్కడ అన్నాడు. దేవునికి తెలియదా ఆదాము ఎక్కడున్నాడో తెలియదా? తను సృష్టించినటువంటి దేవుడికి ఆదాము ఏ ప్లేస్లో ఎక్కడున్నాడో ఏంటో తెలుసు కదా. కానీ దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే, ఎక్కడున్నావు నువ్వే చెప్పాలి, నీ నోటితో నువ్వే చెప్పాలి. నీ పాపాన్ని నువ్వే ఒప్పుకోవాలి. ఎక్కడ ఏమేమి పాపము చేసావు నువ్వే ఒప్పుకోవాలి. ఏ పాపముతో నువ్వు మగ్గిపోతున్నావో, ఏ పాపముతో నువ్వు జీర్ణించలేకోకుండా సతమతమైపోతున్నావో నీ నోటితో ఈ పరిశుద్ధ సన్నిధిలో నువ్వే చెప్పాలా. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. అదే మనిషి దేవుడిని అడిగిన ప్రశ్న. పాత నిబంధన గ్రంథంలో దేవుడు మనిషిని అడిగిన ప్రశ్న, ఆదామా నువ్వు ఎక్కడ? క్రొత్త నిబంధన గ్రంథంలో మనిషి దేవుడిని అడిగిన ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ? ప్రైజ్ ద లార్డ్. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ? నువ్వు ఎక్కడ ఉన్నావో ఏంటో చెప్పాలి. ఈ 3వ అధ్యాయంలోనే, ఆదికాండం 3వ అధ్యాయంలోనే 13వ వచనంలో కూడా హవ్వను అడుగుతుంటాడు దేవుడు. ఏమని చేస్తా, నువ్వు చేసింది ఏంటి? దేవుడు అడిగినటువంటి మరొక ప్రశ్న, నువ్వు ఆదామా నువ్వు ఎక్కడున్నావనేది మాత్రమే కాకుండా నువ్వు చేసింది ఏంటి? ఏం చేసావు? నిన్ను ఎంతగా నిన్ను పరుచుకుంటే, నిన్ను పరిశుద్ధ జనాంగమని నిన్ను తయారు చేసుకుంటుంటే, దేవుడు నీకు బాప్తిస్మం ఇచ్చి, రక్షణ ఇచ్చి, మంచి ఆలయాన్ని ఇచ్చి, మంచి సంఘాన్ని ఇచ్చి, ఇన్ని రకాలుగా నువ్వు ఉంటుంటే నా దేవుడు అడుగుతున్నాడు, మిమ్మల్ని అడుగుతున్నాడు, మీ హృదయాలతో మాట్లాడుతున్నాడు, నువ్వు చేసింది ఏంటి? నిన్ను ఎంతగా నువ్వు ఎంత మీరు పరిశుద్ధులగుటి ఏ దేవుని చిత్తమని బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా. మీ పరిశుద్ధతను కోల్పోతున్నారా? పాప బంధములో ఉండిపోతున్నారా? అడుగుతున్నాడు. అవను అడుగుతున్నాడు, నువ్వు చేసింది ఏంటి అన్నాడు. తర్వాత కయ్యను తడుతున్నాడు, నీ సహోదరుడెక్కడా? నీ సహోదరుడెక్కడా? చంపేసేది నీ హేబేల రక్తం నాకు మొరపెడుతుంది కదా, నీ సహోదరుడెక్కడా? అమ్మా, ఎంతకంత ఆలయంలో ఈరోజు ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చుని ఉన్నావు కదా, ఒక్కసారి నా నామ పేరట నీ సహోదరుడిని రే బాబు ఆలయానికి రారా అని రిక్వెస్ట్ చేసామా మనం?
నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, సరే నీ సహోదరుడు ఎక్కడా? నీ సహోదరుడు ఎక్కడికి పోయాడు? దేవుని ఆరాధించుకోకుండా దేవుని తిరుగుతూ ఏ ప్రాంతంలో ఎక్కడికి పోయాడు? నా దేవుడు అడుగుతున్న ప్రశ్న. హాగర్ను అడుగుతున్నాడు 16వ అధ్యాయంలో, శారయ్య దాసవైన హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి పోతున్నావు? ప్రైజ్ ది లార్డ్. శారయ్య దాసుని అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? క్రీస్తు నామం పేరు పెట్టుకొనబడను నువ్వు, ఆయన రక్షణలోనికి వచ్చినట్టు మనము, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? దేవుని సన్నిధిలోనికి రాకుండా, దేవుని స్వీకరించుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఒక్కసారి ఆలోచించు. మోషేతో అంటున్నాడు దేవుడు, మోషే నీ చేతిలోనిది ఏమిటి? నీ చేతులు, వాట్ డూ యూ హ్యావ్ విత్ యూ ఇన్ యువర్ హ్యాండ్? నీ చేతిలో ఏముందంటే, మోషే అంటున్నాడు, నా చేతిలో కర్ర తప్ప మరొకటి ఏమీ లేదంటున్నాడు. ఐ హ్యావ్ ఓన్లీ విత్ వన్ స్టాఫ్. అంత ఒక్క కర్ర తప్ప మరొకటి లేదు. దేవుడు అంటున్నాడు, ఆ కర్ర ఒకటి చాలు, అనేకమైన అద్భుతాలు చేస్తానంటున్నాడు. యెజెబెలుతో భయపడి పారిపోతూ ఉన్నటువంటి ఏలియాతో అంటున్నాడు బద్రే వృక్షం దగ్గర, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? దేవుడు అడుగుతున్నాడు ప్రశ్నలు ఇవన్నీ కూడా. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆలయం రాకోకుండా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయి, ఆదివారం దిన పరిశుద్ధ సన్నిధిలో నువ్వు కనబడుకోకుండా ఏదైనా ప్లేస్లో కనుక నువ్వు ఉన్నట్లయితే నా దేవుడు అడుగుతూ ఉంటాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆదివారం దేవుని సన్నిధి ఉంటే దేవుని సన్నిధిలో కాకుండా నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు? ఎంత గొప్ప ప్రశ్న అండి. దేవుడు అడిగే ప్రశ్నలకి ఈరోజు ఉదయకాల సమయంలో మనం సమాధానం చెప్పాలి. ఎటువంటి యొక్క బంధువుల్లో దేవుడు ఆది కాండంలో ప్రతి ఒక్క అధ్యాయంలో చూసినప్పుడు, మొదటి అధ్యాయంలో చూసి ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఎవ్రీ డే మనం చూసినప్పుడు మంచిది 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 అని చెప్పేసి చూశాడు. కానీ 6వ అధ్యాయం ప్రత్యక్షపడికి తాను నరులను చేస్తున్నందుకు తన హృదయంలో నొచ్చుకున్నాడట, బాధపడ్డాడట. అరే నేను ఎంతో చాలా గొప్పగా నా అరచేతిలో చెక్కుకున్న బిడ్డలు, నా నామం పేరు పెట్టినటువంటి బిడ్డలు, వీళ్ళందరూ కూడా పాడైపోయారని నా దేవుడు చాలా బాధ కలుగుతుంది. అయినప్పటికీ కూడా నా దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు. నా దేవుడు నీ పట్ల ఇంకా జాలి కలిగి ఉన్నాడు. ఎంత జాలంటే తాను వీలైతే నిన్ను రక్షించడానికి తన దేవదూతలను కూడా ఈ లోకానికి పంపించగల సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. అమెరికా దేశంలో ఫిలదెల్ఫియా అనేటువంటి రాష్ట్రం ఉంది. ఫిలదెల్ఫియా రాష్ట్రంలో డాక్టర్ చార్లెస్ అనేటువంటి డాక్టర్ గారు ఉన్నారు. మంచి వైద్యుడు, పేరొందినటువంటి వైద్యుడు. ఆ వైద్యుడు ఒక రాత్రి 11, ఆయన డ్యూటీ టైం 11, 12 అటు వరకు కూడా చేస్తాడు. డ్యూటీ చేసిన తర్వాత రాత్రికి పడుకునే ముందు కొంచెంసేపు పడుకోవడానికి వెళ్ళాడు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళేటప్పటికి గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరో తలుపు కొడుతున్నట్టుగా శబ్దం వినిపించింది. శబ్దం వినిపిస్తే ఎవరబ్బా గ్రౌండ్ ఫ్లోర్లో తలుపు కొడుతున్నారని చెప్పేసి అనుకుని కిందకి వెళ్ళి, అంటే దానికి ముందు అక్కడ సీసీ కెమెరాలంతా చూసుకున్నాడు. ఎవరో చిన్న పాప గుమ్మం దగ్గర అంతా కూడా తలుపు కొడుతుంది, ఏంటా అని చెప్పేసి అడావిడిగా వెళ్ళాడు. అడావిడిగా వెళ్ళేటప్పటికి ఆ డోర్ దగ్గర ఒక పాప, సుమారు 11 సంవత్సరాల వయసున్నటువంటి పాప అక్కడ నిలబడి ఉంది. ఆ బయటంతా కూడా అలా ఫిలదెల్ఫియా రాష్ట్రం అంటే మంచి టైం కూడా బాగా మంచు పడుతుంది. మంచి ఏ రోడ్డు మీద ఎక్కడ చూసినా మంచు గడ్డలు, చాలా భయంకరమైన చలి. ఆ పాప స్లీవ్లెస్ గౌన్ వేసుకుంది, కాళ్లకు షూస్ కూడా లేవు, ఒట్టి చెప్పులే ప్రత్యేకించింది. తలుపు కొడుతూ డాక్టర్ గారు తలుపు తీయగానే అంటుంది, డాక్టర్ గారు మా అమ్మ చనిపోయే స్థితిలో ఉంది డాక్టర్ గారు, ఎగ ఊపిరి దిగవైపుతో ఉంది, చాలా ఆయాసపడిపోతుంది డాక్టర్ గారు, ఇంకా చచ్చిపోద్దేమో అని డాక్టర్ గారు, దయచేసి మీరు రండి, మా అమ్మకి డాక్టర్ గారు న్యూమోనియా వ్యాధి ఉంది డాక్టర్ గారు, న్యూమోనియాతో బాధపడుతుందండి, దయచేసి రండి డాక్టర్ గారు అని ఆ 11 సంవత్సరాల వయసున్న పాప డాక్టర్ చార్లెస్ గారితో అడుగుతుంది. అప్పుడు డాక్టర్ చార్లెస్ గారు వెంటనే పాపం 11 సంవత్సరాల బిడ్డ అని అనుకుని ఇక ఏం చేశాడంటే, ఎలాగో వ్యాధి పేరు కూడా చెప్పింది కనుక న్యూమోనియా అని చెప్పి ట్యాబ్లెట్స్ను ఇంజక్షన్లో ఎన్ని కూడా తీసుకుని పదమ్మా వెళ్దాం పదా అని చెప్పి బయటికి బయలుదేరాడు. తన కారులో తీసుకుని బయలుదేరుతున్నాడు, పక్కన కూర్చోబెట్టుకున్నాడు, వెళ్తున్నాడు. ఇలా వెళుతున్నప్పుడు పక్కన అడుగుతున్నాడు, అమ్మా చాలా దూరం వచ్చేసాము, సుమారు 7 కిలోమీటర్లు దాటిపోయాము, ఎంత దూరం ఎలా వచ్చావు తల్లి, నీ కాళ్ళకి షూస్ కూడా లేవు, ఈ విధంగా ఉంది, ఏంటమ్మా నువ్వు ఎట్లా అమ్మా అని చెప్పేసి మాట్లాడుకొని కొంచెం దూరం రాగానే వాళ్ళ ఇల్లు వచ్చింది. ఇంటి దగ్గర ఇదే డాక్టర్ గారు మా ఇల్లు అంది. అనగానే డాక్టర్ గారు ఆవిడ దిగి లోపలికి వెళ్ళేటప్పటికి తర్వాత తల్లి బెడ్ మీద చాలా ఎగవూపిరి దిగబోతాడు, కొట్టుకులు ఆడుతూ ఉంది, భయంకరమైన ప్రతి. వీళ్ళ దగ్గర కూర్చొని ట్యాబ్లెట్ ఇస్తున్నాడు. అంతలోకి పాప ముందు గదిలోకి, తర్వాత ఉన్న గదిలోకి వెళ్ళిపోయింది. ఈ డాక్టర్ గారు కొన్ని ట్యాబ్లెట్స్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, పేషెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు.
పావుగంట 20 నిమిషాలు అయింది. 20 నిమిషాలు అయిన తర్వాత ఆమె నిద్రలోకి వెళ్ళి నిదానంగా కోలుకొని అప్పుడు కళ్ళు తెరిచి డాక్టర్ గారికి వందనాలు చెబుతోంది. అయ్యా, నిజంగా నా కోసం, ఈ పరిస్థితిలో ఉన్నటువంటి నా కోసం మీరు ఎక్కడి నుంచో వచ్చారో నాకైతే తెలియదు కానయ్యా, నిజంగా ఆ దేవుడే పంపించినట్టుగా నన్ను బతికించారయ్యా, మీకు వందనాలయ్యా అంటే, కాదమ్మా, ప్రత్యేకించి నన్ను ఎక్కడో దేవుడు ప్రత్యేకించి తీసుకురావటం కాదమ్మా, పాపం మీ బిడ్డ 11 సంవత్సరాల వయసు ఉంటుంది అనుకోండి, మీ బిడ్డ ఎంత 8 కిలోమీటర్ల దూరంలో ఎలా వచ్చిందో అమ్మా నా దగ్గరకు వచ్చి, ప్రత్యేకించి అంత దూరం వచ్చి, అయ్యా ఇది రండి, న్యూమోనియా వ్యాధి బాధపడిన రిక్వెస్ట్ చేసి నన్ను తీసుకొచ్చిందమ్మా, పాపం ఆ బిడ్డ నన్ను కనుక తీసుకురాకపోతే నేను వచ్చేవాడిని కాదమ్మా అంటే, ఆ తల్లి డాక్టర్ గారి వైపు చూసి గోడ వైపు చెయ్యి చూపించి, ఫోటో చూపించి, అయ్యా ఆ గోడలో ఉన్న ఆమెనా అంటే, అవునమ్మా ఆ పిల్లే నన్ను తీసుకుని వచ్చిందంటే, అయ్యా ఆ బిడ్డ నా బిడ్డ 11 సంవత్సరాల కింద చనిపోయిందయ్యా. ఆ బిడ్డ, నా బిడ్డ లాంటి వాళ్ళు ఈ ఏరియాలో కూడా ఒక్కళ్ళు కూడా లేరయ్యా, నా బిడ్డ ఎప్పుడో చనిపోయిందయ్యా అనగానే డాక్టర్ చార్లెస్ గారు అక్కడే వెంటనే మోకరించి, ప్రభువా, నిజముగా నీ ఒక్క బిడ్డను రక్షించుకోవడానికి దేవదూతలను కూడా ఈ భూలోకానికి పంపించావా? ప్రైజ్ ద లార్డ్. దేవదూతలను కూడా పంపించి రక్షించుకోవడానికి నువ్వు ఎంతకు చేసావా? నీకు ఏమిచ్చి రుణము తీర్చుకోగలను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. హల్లెలూయా. నా దేవుడు తలుచుకుంటే ఏ కార్యమని చేయగలడు. ఎప్పుడైతే నువ్వు మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అనేక గొప్ప కార్యాలు ఇశ్రాయేలుల మధ్య జరిగినాయి. ఫరో వెనకాల ఐగుప్తు దాసత్వం నుంచి విడుదలైపోయి ఈ ఇశ్రాయేలందరూ బయటికి వచ్చేస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేశారు. వచ్చినప్పుడు వెనకాల మళ్ళా ఫరో సైన్యం అంతా కూడా వెనకాల తరుముతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు అంటున్నారు మోషేతో, ఏంటి మోషే, బ్రతుకుంటే కనుక మేము అక్కడైనా బొలుసాకని దీన్ని అక్కడైనా ఉండేవాళ్ళం, ఐగుప్తులో ఉండేవాళ్ళం, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఏమి చేస్తున్నావు అని అంటే, నా దేవుడు ఎరుగుమాకాండం 14 చదవబడినట్టు 13వ వచనం అంటున్నాడు, మీరు భయపడి మీరు ఓరక నిలిచి ఉన్నాడు. నేడు యెహోవా మన ఎడల చేయు రక్షణను మీరు ఓరక నిలిచాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎప్పుడైతే మోషేలాగా నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తావో, చేతులెచ్చి ప్రార్థన చేసే అనుభవం ఉంటే పోయిన అవకాశం కూడా దేవుడు నాకు తీసుకురాగలడు. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఏదైనా పోయిందనేది, ఏ అవకాశం పోయింది నువ్వు బాధపడుతున్నావేమో, ఒకవేళ నా బిడ్డలకు కుదరవలసిన సంబంధం పోయిందే, అయ్యో నువ్వు బాధపడుతున్నావేమో, పోయిన అప్లై చేసిన జాబ్ పోయిందేమో చెప్పేసి నువ్వు బాధపడుతున్నావేమో, ఏదైనా ఏ అవకాశం పోయిన అవకాశాన్ని నా దేవుడు వెనక్కి రప్పించగలడు. ప్రైజ్ ద లార్డ్. వెనక్కి రప్పించగల సమర్థుడు నా దేవుడు. చరిత్రకారులు లెక్కలు వేస్తున్నారు, క్యాలెండర్ లెక్కలు ఇస్తున్నారు. లెక్కలు వేస్తున్న సమయంలో ఫిబ్రవరి నెలకు 2 రోజులు తగ్గిపోయిన సమయంలో ఎందుకు తగ్గిపోయినాయి, ఎలా, ఎక్కడ, ఫిబ్రవరి నెలకు 2 days తగ్గిన ఎలా ఆలోచిస్తున్నప్పుడు ఒక దైవజనుడు చెప్తున్నాడు, అయ్యా చరిత్ర అక్కడ కాదు, చరిత్ర మీరు బైబిల్లో వెతకండి అన్నప్పుడు, యెహోషువ 10 మంది రాజులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఇదిగో సూర్యుడు అస్తమించబోతున్న సమయంలో యెహోషువ ఏమని ప్రార్థన చేశాడు, సూర్యుడా నువ్వు అయ్యోలోనులో దిగిపో, చంద్రుడా నువ్వు గిబియోనులో దిగమన్నప్పుడు బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? సూర్యుడు ఒకనాడెల్లా అస్తమించలేదని ఉంది. అక్కడ 1.5 రోజులు మీకు వచ్చిందా? అవునవును కరెక్టే, అక్కడ 1 రోజు కలిసింది కరెక్టే. ఇంకొక రోజు ఎలాగా? అయ్యా ఇంకొక రోజు కూడా ఎలాగ మీకు చెప్పమంటారా? హిజ్కియా విషయంలో యెషయా వచ్చి చెబుతుంటాడు హిజ్కియాతోటి, హిజ్కియా నువ్వు మరణమగుతున్నావు కనుక నీ ఇల్లు చక్క పెట్టుకోమన్నప్పుడు హిజ్కియా గోడ తట్టు తిరిగి, అయ్యో నీ దృష్టికి నేను ఎంత యథార్థవంతుడిగా ఉన్నాను అని చాలా మొర్రపెట్టినప్పుడు వెళ్ళిపోతున్న యెషయాకి మరలా దేవుడు చెప్పి, యెషయాను వెనకెళ్ళి చెప్పి ఒకసారి ఆయుష్ మళ్ళా మరలా పెంచుతున్నా అని చెప్పి ఎన్ని సంవత్సరాలు పెంచాడు మళ్ళీ ఆయుష్? మధ్యాహ్నం నుంచి ఆ సూర్యుడు అస్తమిచ్చిపో దిగిపోతున్నటువంటి సూర్యుడిని నా దేవుడు ఆ సూర్యుడిని లాగి మళ్ళీ మధ్యాహ్నం మధ్య కూర్చోబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఇలా 2 రోజులు ప్రత్యేకించాం. పోయి సూర్యుడిని వెళ్ళి అస్తమించిన సూర్యుడు నాది వెనక్కి లాగి కూర్చోబెట్టాడు దేవుడు. ఏ అవకాశం పోయిందని అనుకుంటున్నావేమో, ఒకవేళ ఇప్పుడు నువ్వు పాప బంధకముల చేత, భయంకరమైన రోగముల చేత ఎన్నో నువ్వు కృషించిపోతున్నావేమో, చేతులెత్తి ప్రార్థన చేయి.
చేతులెత్తి నా దేవుడు కొడుతున్నాడు. దేవుని అయ్యా నేను నిస్సహాయుడని. మన చేతులు ఎత్తడం అంటే పోలీసు హ్యాండ్స్ అప్ అంటే చేతులు ఎత్తడం అంటే నేను నిస్సహాయుడని నా దగ్గర ఏమీ లేదు. చేతులెత్తి ప్రార్థన మాత్రం చేయటం నేర్చుకున్నట్లయితే దేవుడు అద్భుత కార్యాలు నీ పట్ల చేయగలడు. ఏమీ కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. భయపడకుండా దేవుడు నా దేవుడు అంటాడు, భయపడకండి అంటున్నాడు. ప్రోగ్రెస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ప్రోగ్రెస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, బట్ డిలే ఇస్ ద స్ట్రాటజీ ఆఫ్ డెవిల్. నీకు ఏదైనా ఆలస్యం అవుతున్నాయి అని అంటే అది డెవిల్ యొక్క స్ట్రాటజీ. కానీ ప్రోగ్రెస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నీ యొక్క అభివృద్ధిని కోరికనేటువంటి ప్రణాళికలు దేవుడు చేస్తుంటాడు. పోయిన అవకాశాలను దేవుడు తిరిగి రప్పించగలడు. నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, నువ్వు నమ్మకం ఉంచినట్లయితే, నీ యొక్క భక్తి ఎంత గొప్పగా ఉన్నదో, నీ భక్తి ఎంత గొప్పగా నువ్వు గురించి చెప్పాలి. నీ గురించి నువ్వు సాక్ష్యం చెప్పటం కాదు, నా దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా. ఈమె బళ నమ్మకమైన దాసురాలా, బళ నమ్మకమైన దాసుడా, నేను చూపించిన రాజ్యంలో నువ్వు రా అని నా దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా. అది ఒక నిజమైనటువంటి భక్తి. నువ్వు ఎంత భక్తి పరుడుగా ఉన్నావో నువ్వు చెప్పుకోవటం కాదు, నువ్వు ఎంత భక్తి పరురాలువో భక్తి పరుడువో లోకం చెప్పాలా, లోకం చెప్పాలి. ఎంత గొప్పగా ఉన్నటువంటి దాంట్లో నిర్గమాకాండం చూసాం కదా. ఈ మోషే యొక్క జీవితాన్ని మనం చూసాం. మోషే ఎంత నమ్మకంగా చేశాడు. అంటున్నాడు మీరు ఊరకనే చేయండి అని అంటున్నాడు. పోయిన అవకాశంలో ఖచ్చితంగా దేవుడు వెనక్కి తీసుకురాగలటువంటి ఒక సమర్థుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఇశ్రాయేలును 6 నెలలను నడిపించినటువంటి మహా గొప్ప దేవుడు. ఎందుకో తెలుసా? నా దేవుడు సర్వ సైన్యములకు అధిపతి. ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు సర్వ సైన్యములకు అధిపతి కనుక ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేసేవాడు. ఏమి దిగులు చెందొద్దు, ఏమి భయపడవద్దు. ఖచ్చితంగా నీకు కోరుకున్నది ఈ జీవితంలో ఏదో కోల్పోయాను అనుకోవద్దు. కోల్పోయినన్నిటిని వెనక రప్పించగలదు నా దేవుడు. అమెరికా దేశంలో బిల్లీ గ్రాహం గారు ఒకసారి న్యూయార్క్ నుంచి లండన్ నగరాన్ని వెళ్ళాలి. లండన్ వెళ్ళే టైంలో సరే టికెట్ బుక్ చేసుకున్నాడు కానీ టైంకి ఎయిర్పోర్ట్కి రావటం లేట్ అయిపోయింది. సుమారుగా 15 నిమిషాలు లేట్ అయిపోయింది. లేట్ అయి ఎయిర్పోర్ట్కి వచ్చేసాడు బిల్లీ గ్రాహం గారు. వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ ఆఫీసర్స్ని అడిగాడు, అయ్యా నేను కొంచెం లేట్ అయిందంటే, సారీ సార్ ఇప్పటికే ఫ్లైట్ వెళ్ళిపోయింది, మళ్ళీ మేము అది చాలా కష్టం అండి అన్నాడు. అయ్యా నేను సాయంత్రం లండన్ వెళ్ళాలి, వెంటనే అర్జెంటుగా వెళ్ళాలి, నేను ఇప్పుడు అర్జెంటుగా లండన్లో వెళ్ళి నేను అక్కడ మెసేజ్ ఇవ్వాలి అని అంటే, సారీ చెప్పాం కదా సార్ ఫ్లైట్ వెళ్ళిపోయి 15 నిమిషాలు అయింది, ఎట్లా వస్తుంది వెనక్కి, చాలా కష్టం అండి అని అన్నారు. అప్పుడు బిల్లీ గ్రాహం గారు ఎయిర్పోర్ట్లోనే మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నేను లండన్లో నేను మెసేజ్ ఇవ్వాలి, మంచి ఉపన్యాసం నా కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు, ఫ్లైట్ వెళ్ళిపోయింది అయ్యా ఎలా అని చెప్పేసి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. పక్కన చూసేవాళ్ళందరూ కూడా ఉన్నారు, ఈ పాస్టర్ గారు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు ఏంటి, వీళ్ళకి మళ్ళీ ఈ క్రైస్తవులకి మరీ ఎక్కువైపోయింది ఈ మధ్యన, ఊరికి పోయింది రమ్మంటే ప్రార్థన చేస్తే ఏంటి అన్నాడు. ఈ పాస్టర్ గారు పిచ్చోళ్ళలాగా అనుకున్నారు. ఇంకా ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక ఎమర్జెన్సీ కాల్ అని పడింది. ఇదిగో లండన్ వెళుతున్న ఫ్లైట్ వెనక్కి వస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. విషయం ఏమిటంటే ఆ ఫ్లైట్లో లండన్లో ఉన్నటువంటి యువరాణి గారు ప్రయాణం చేస్తున్నారు. ఆమె న్యూయార్క్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక హోటల్లో తన రాజముద్ర కలిగిన ఉంగరము మర్చిపోయింది. ఫ్లైట్లో రాజముద్రం కలిగిన 15 నిమిషాల తర్వాత ఆమె ఆ యువరాణి చూసుకున్నప్పటికీ ఉంగరము లేకపోయేటప్పటికీ ఏమని ఉంటుంది మన భాషలో, అరే బండి వెనక్కి తిప్పండి రా అని ఉంటుంది బహుశా మన భాషలో చెప్పాలంటే. అరే ఫ్లైట్ వెనక్కి తిప్పరాని పరిచేసినప్పుడు ఆ ఫ్లైట్ వెనక్కి తిరిగి వచ్చి న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఆగగానే మన పాస్టర్ గారు లోపలికే కూర్చున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నువ్వు ఏది కోరుకున్నావు చింతించవద్దు, బట్ యు స్టిక్ ఆన్ టు ప్రేయర్, యు స్టిక్ ఆన్ టు గాడ్. నువ్వు దేవునికి నమ్మకము కలిగిన సాక్షిగా ఎంత గొప్పగా నువ్వు ఉండాలో తెలుసా? ఒకటి విషయం, నమ్మకం వేరు, విశ్వాసం వేరు. నమ్మకం ఏది గొప్పదంటే రెండిట్లో, నమ్మకం గొప్పదా, విశ్వాసం గొప్పదా? రేపు మీ ఇంట్లో డబ్బులు ఏమీ లేవు, అస్సలు పైసా కూడా లేదు, బియ్యం కూడా ఏమి కూడా లేవనుకుందాం. బయటకు ఎవరో కొంతమంది, అందరూ కాదులండి, మీరు అందరూ కూడా చాలా ధన్యులు కానీ నో ప్రాబ్లం, ఏమీ లేదు అసలు తినడానికి. మీ పిల్లలేమో అమ్మ రేపు బిర్యానీ ఖచ్చితంగా వెళ్ళి చేసి పండు పెట్టాలా, పలానా చికెన్ మటన్ పెట్టారు 9 గంటలకు అన్నీ చేయటం. ఇంట్లో రూపాయి కూడా లేదు, మీ ఆయనగారి దగ్గర లేదు, మీ దగ్గర లేదు, అసలు ఏమి కూడా లేవు. అప్పుడు మీ పిల్లలతో గ్యారంటీరా రేపు 9 గంటలకి నీకేం కావాలి, నీకేమి రాలి అడగలమా? ఏమీ లేకపోయేటప్పటికి క్రిస్మస్ పండగకి చీర కొనుక్కోవటానికే డబ్బులు లేవు, లేకపోతే బట్టలు కొనుక్కోవడానికే డబ్బులు ఇంక ఎక్కడ అని చెప్పి చాలా దిగాలుగా ఉండటం. పిల్లలకి రేపు ఉదయం 9 గంటలకి నీకు ఖచ్చితంగా నీకు
వండి పెడతాను అనేటువంటిది అది నమ్మకం. విశ్వాసులందరూ నమ్మకస్తులు కాదు. విశ్వాసులందరూ నమ్మకస్తులు. విశ్వాసం ఉండటం వేరు, నమ్మకం ఉండటం వేరు. విశ్వాసం ఉండటం వేరు, నమ్మకం ఉండటం వేరు. నమ్మకం ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, చాలా కరెక్ట్ అన్నమాట. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నమ్ముట నీ వలన అయితే సమస్యలు సాధ్యమన్నాడు తప్ప విశ్వాసం ఏదైతే సమస్యను సాధ్యం అనలా. కనుక ఎటువంటి నమ్మకం నువ్వు కలిగి ఉన్నావు. ఇక రెండవ పాఠంలో మనం చూసినట్లయితే రోమాపత్రికలో మనం చూస్తున్నాం. ఇక్కడ అపొస్తలుడైన యొక్క పౌలు, ఈ పౌలు మనకి ఇక్కడ అంటాడు, ఆయన ఎటువంటి శరీర ఆకారంతో తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను పాపము ధరించి శరీరముతో పాపమును ధరించి ఈ లోకానికి పంపించాడు మన కోసమని చెప్తున్నాడు అపొస్తలుడైన యొక్క పౌలు. ఈ అపొస్తలుడైన పౌలు మనల్ని విశ్వాసములో నడిపించిన వాడు. మోషే అక్కడ దాసత్వములో నుంచి వాళ్ళని విడిపించిన వాడు. ఈ పౌలు ఇక్కడ ఏంటంటే విశ్వాసం. ఏమంటుంటాడు పౌలు? ఒక సవాలు ఇస్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఎంత గొప్పగా నడుచుకోండి, నేను విశ్వాసంలో నుండి నడుచుకోండి, నేను డైరెక్ట్గా నా దేవుడితో నేను మాట్లాడాను అనే మాట మనం చూస్తుంటాం. అటువంటి విశ్వాసంలో ఇక నువ్వు ముందుకు కొనసాగాలని ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రేమైన సంగమా, ఇది మాత్రమే కాదు, మనం ఇక సువార్త పాఠంలోకి మనం చూసినట్లయితే అక్కడ సువార్త పాఠములో 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనములో ఏమైనా మాట ఉంటాడంటే 8వ అధ్యాయం 31వ వచనంలో చాలా చక్కటి మాట, యేసుక్రీస్తు తాను నమ్మిన యూదులతో ఏమంటున్నాడు అక్కడ? తాను నమ్మని యూదులతో కాదు, నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, ప్రైజ్ ద లార్డ్. దేంట్లోనట? మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే, వాక్యం ముందు నిలబడాలా. ఈ ఉదయకాల సమయంలో పాపబంధకముల నుంచి మీరు విడుదల పొందాలంటే 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 విషయాలను మీరు నిలబడాలా. ఏ 3 మీరు నిలబడాలంటే, 1 వాక్యం ముందు మీరు నిలబడాలా, మాట యందు నిలబడాలా. క్రైస్తవుల మాట ఇస్తే అది చాలా కరెక్ట్గా అది ఉండాలి, అంతవరకే, అటు ఇటు పోకూడదు, మాట జవదాటకూడదు. మీరు వాక్యము నిలిచిన మాట, వాక్యం అంటే దేవుడు, అది ఎందు వాక్యం వాక్యమే దేవుడి ఉండి, మీరు దేవుని యందు నిలిచి ఉంటే, మీరు నా మాటలు మీ యందును మీరు నా యందు నిలిచినప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి, అవి నేను నెరవేరుస్తున్నాను. ప్రభువా దీవించు అడగడు కాదు, ఆయన మాటలు మీ యందు నిలిచి ఉన్నాయా లేదా, మీరు ఆయన యందు నిలిచి ఉన్నారు. అన్నిటికీ కూడా షరతులు వర్తిస్తాయని చెందడం ఉంటుంది, కండిషన్స్ అప్లై. అంత అడగమన్నంత మాత్రాన్ని అడిగేస్తాడో కాదు, అక్కడ చాలా జాగ్రత్తగా చూడాలంటాలి. ఇక్కడ వాక్యం ముందు మీరు నిలిచినట్లయితే, గత డిసెంబర్ 31వ తారీఖున లేక 1వ తారీఖున మనమందరూ కూడా వాగ్దానాలు తీసుకుని ఉంటాం. వాగ్దానాలు తీసుకుని రోజుకి 3 సార్లు ప్రార్థన చేసిన వ్యక్తులు మన సంఘంలో ఎవరైనా ఉన్నారా? అసలు ఆ వాగ్దానం కనబడితే కదా జనవరిలోనే పోద్ది. అసలు పోయిన సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏముందో చాలా మందికి తెలియదు. మా ఊర్లో కూడా తెలియదండి. మీరంతా కోసం మీ రాయనపాడులో మీకు అందరూ తెలిసి ఉండొచ్చు. సారీ, మిమ్మల్ని అన్ని మీద కాదు, మీకు అందరూ కూడా బహుశా అన్ని గుర్తే ఉండొచ్చు. కొన్ని సంఘాల్లో కొన్ని క్రైస్తవులు ఏమిచ్చారో ఏమీ తెలియదు. కనీసం దాని గురించి ప్రార్థన చేస్తారు. వాక్యం అంటే వాగ్దానమే కదా. లాస్ట్ ఇయర్ 2 ఎకరాల పొలం కొన్ని దస్తావేజులు మనకి ఉన్నాయి. ఆ దస్తావేజులు ఇప్పుడు మనం మళ్ళా చూడాలంటే ఇంట్లో ఎత్తుక్కోవాలి. ఎక్కడన్నా ఆ దస్తావేజీ పేపర్లు ఎక్కడున్నాయి, ఎక్కడైనా ఎత్తుక్కోవాలా? ఎమ్మటనే తీసిస్తాం అంతే. ఆ పేపర్లు ఎక్కడ ఉన్నాయి? అరే, ఆ మాటలే దేశాన్ని జాగ్రత్తగా రాసించినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం యొక్క మాట ఎక్కడ పోయింది? ఎతకాలంటే బైబిల్ ఎతికితే ఇప్పుడు ఎక్కడ దొరకదు. అదంతా కూడా మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే అంటున్నాడు నా దేవుడు. మొదటగా పాపబంధకం నుంచి మీరు విడుదల పొందాలంటే వాక్యం ముందు నిలబడాలి. రెండవది, మీరు ఇంకా ఏ విషయంలో నిలబడాలంటే అపొస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ మాట ఉంటుంది. ఏమనంటే ప్రార్థన యందు నిలకడగా ఉండండి అంటాడు. రెండవది మీరు ఎక్కడ అంటే ప్రార్థన యందు నిలకడగా ఉండాలా. ఎస్, ఏ విషయంలో ఎటువంటి ప్రార్థన అంటే కనుక విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. ఎస్, ఆ యొక్క ప్రార్థనలో మనకు వచ్చాడు. తెల్లవారుజామున లేచి, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో అని నువ్వు ఏనాడైనా చేతులెత్తి నీ బిడ్డల కోసం ప్రార్థించినటువంటి యొక్క అనుభవాలు నీకు ఉన్నాయా? ఎప్పుడైతే చేతులెత్తి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎటువంటి పాప బంధకాల నుంచి విడిపించబడతావు. వాక్యము నీలో కనుక ఉన్నట్లయితే, నిజంగా వాక్యానుసారమైన జీవితం కనుక ఉన్నట్లయితే పాపం ఏ విధముగాను కూడా నీ జీవితంలో ప్రత్యేకంగా ఉండటానికి ఆస్కారం లేదు.
ప్రార్థన యందు నిలకడగా ఉండాలని అంటున్నాడు. మరొకటిది, ఇంకా ఏ విషయంలో మీరు నిలబడాలి అంటే అపొస్తలుల కార్యముల గ్రంథములో 14వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంటాడు. అపొస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 22వ వచనంలో ఏమనుంటుందంటే, మీరు విశ్వాసమందు నిలకడగా ఉండాలంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ విషయంలో నిలకడగా ఉండాలంటే విశ్వాసమందు నిలకడగా ఉండాలంటాడు. మొదటగా మనం ఎక్కడ నిలబడాలంటే వాక్యం మీద మీరు నిలకడగా ఉండాలి. రెండవది ప్రార్థన మీద నిలకడగా ఉండాలి. మూడవది మీరు ఎక్కడ నిలకడగా ఉండాలంటే విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి. నా దేవుడు నీ మీద చాలా విశ్వాసం ఉంచాడు. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా నా బిడ్డ నా రాజ్యంలోనికి రావాలి. ఇదిగో నేను వెలపెట్టి కొనబడిన నా బిడ్డలు నా రాజ్యంలోకి చేరాలని నా దేవుడు ఎంతో వివిళ్ళూరు కూడుతున్నాడండి. ఎంత ప్రేమ! ఆ ప్రేమకు నువ్వు ఏమిచ్చి నువ్వు తీర్చగలవు? విశ్వాసం మీద మీరు నిలకడగా ఉన్నారా? ఎటువంటి విశ్వాసంలో మనం ఉన్నామని ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే 2019వ సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు 2019వ సంవత్సరం ఫిబ్రవరి నెల 27వ తారీఖు అప్పుడు మనకి భారతదేశంలోకి పాకిస్తాన్కి జరుగుతున్నటువంటి చిన్న చిన్న యుద్ధాలలో ఒక ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినవ వర్ధమాన్ అనేటువంటి వింగ్ కమాండర్, ఆ వింగ్ కమాండరు ఆ ఎయిర్ ఫోర్స్ పైన యుద్ధ విమానం వెళుతున్నప్పుడు పొరపడ్డ ఆ ఫ్లైట్లో కొంచెం ప్రాబ్లం కలిగి వెంటనే పారాచూట్తో దిగిపోయాడు అభినవ వర్ధమాన్. దిగిపోతూ పొరపాటున ఆ పారాచూట్ ఎక్కడ పడిపోయిందంటే మన ఇండియా బార్డర్లో కాకుండా పాకిస్తాన్ బార్డర్లో 8 కిలోమీటర్లతో సుమారు 7-8 కిలోమీటర్ల దూరంలో అక్కడ పడిపోయినప్పుడు వెంటనే ఇంటెలిజెన్స్ వాళ్ళు మన సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్కి వాళ్ళందరికీ కూడా తెలియజేశారు, ఇదిగో మన మంచి సైనికుడు, తర్వాత వింగ్ కమాండరు, మంచి చాలా భారీతైనటువంటి వ్యక్తి పాకిస్తాన్ సైన్యంలో చిక్కుకుపోయాడు అని చెప్పగానే వెంటనే మన వాళ్ళంతా కూడా మన ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయి ఆ విషయాన్ని అప్పుడు ప్రధానమంత్రి గారు కూడా మోడీ గారికి తెలియజేయగానే వెంటనే వాళ్ళందరూ ఉన్నారు, మన సైనికుడిని ఏ విధంగా రక్షించుకోవాలి, ఎట్లయినా రక్షించుకోవాలి అన్నటువంటి యొక్క విషయంతో ఏం చేద్దామని చెప్పగానే ప్రపంచ దేశాలకి పెద్ద అన్నగా ఉండేటువంటి ఒకే ఒక దేశము, అది అమెరికా. వెంటనే మోడీ గారు అప్పటి అమెరికా దేశపు అధ్యక్షుడు కూడా ట్రంప్కి ఫోన్ చేస్తే అప్పుడు ట్రంప్ గారు అన్నారు, సరే మీ వాడిని మేము రక్షిస్తాం, మీ సైనికుడిని మేము రక్షిస్తాం, కానీ మాకేంటి అన్నారు. మాకేంటి, ఒక డీల్ ఏర్పాటు చేసుకుందామన్నారు. ఏమి డీల్ ఏర్పాటు చేసుకుందామనంటే మోడీ గారు సరే మీరు ఏ డీల్ పెట్టినా ఓకే సార్ అంటే అప్పుడు ట్రంప్ అన్నాడు, ఇదిగో మా వస్తువులు మీ దేశంలో మేము ఎంత చెబితే మీరు అంతకు అమ్మాలా, తర్వాత మీ వస్తువులు కూడా మేము ఎంత రేటుకి చెప్తేనే మేము చెప్పిన రేటుకి మీరు మాకు అమ్మాలా. ఇది డీల్, 10 సంవత్సరాల డీల్ అన్నాడు. 10 సంవత్సరాల డీలా? 10 సంవత్సరాల డీలు కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం వస్తుంది. అయినప్పటికీ కూడా ఒక మంచి సైనికుడిని రక్షించడానికి కోసము మోడీ గారు అప్పటికల్లా వెనకాడకోకుండా సరే డీల్ ఓకే అన్నారు. డీల్ ఓకే అనగానే అప్పుడు ట్రంప్ చైనా అధ్యక్షుడితో మాట్లాడి అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ని భయపెట్టేటప్పటికి వెంటనే ఆ పాకిస్తాన్ అధ్యక్షుడు ఏం చేశారో తెలుసా? అభినవ్ వర్ధమాన్ని 27వ తారీఖు పడిపోయాడు, 28వ తారీఖు వాళ్ళ దగ్గరే ఉన్నాడు, 29వ తారీఖు పొద్దుట వచ్చేసరిప్పటికీ ఇమ్రాన్ ఖాన్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు అభినవ్ వర్ధమాన్ని ఎలా పంపించారో తెలుసా? ఒక ప్రధానమంత్రి యొక్క బుల్లెట్ ప్రూఫ్ కారులో కూర్చోబెట్టి మంచి షూట్ వేసి, మంచి కొత్త బట్టలో కొత్త షూట్ వేసి అన్ని షూస్ వేసి దాంట్లో కూర్చోబెట్టి ముందు ఒక పెద్ద కాన్వాయ్లో వాళ్ళందరినీ ప్రత్యేకించి పెద్ద కాన్వాయ్లో పంపిస్తే వాగా బోర్డర్ దగ్గర అభినవ వర్ధమాన్ని ప్రత్యేకించి కూడా పంపించి వేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక సైనికుడిని కోల్పోవటానికి ఒక రాజు ఇష్టపడకపోతే నేటి ఉదయకాల సమయంలో నా దేవుడు పరమ యెరూషలేము రాజు అయినటువంటి నా దేవుడు ఒక్క ఆత్మ ఈ రోజున ఉదయంలో కోల్పోవటం నాకు దేవుడు ఇష్టపడట్లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్క ఆత్మ కూడా నశించిపోవటానికి ఇష్టపడినటువంటి నా దేవుడు, పాప బంధకం నుంచి విడిపించేటువంటి నాకు దేవుడు. ఆయన ఎంత గొప్ప ప్రేమకు నువ్వు ఏమని వెలకట్టగలవు? ఆయన కృపకు, ఆయన యొక్క సాక్ష్యానికి ఎంత వెలపట్టగలవు? 2024 సంవత్సరాల కిందట నిన్ను నన్ను రక్షించటానికి ఆ శిలువ మరణం మీద ఉన్నటువంటి ఆయన నా దేవుడు నీ కోసమే కదా. మోషే కూడా
కొయ్య ఎత్తబడిన తర్వాత ఆ ఎత్తబడిన కొయ్య మీద ఇత్తడి సర్పమును ఎవరైతే నిదానించి చూశారో, పాము కాంట చేత పడిన వాళ్ళు ఎవరైతే నిదానించి చూశారో వాళ్ళందరూ కూడా బ్రతికారు. అదే విధముగా నేటి ఉదయకాల సమయంలో సిలువ కొయ్య మీద ఏలాడుతున్నటువంటి నా యేసయ్యను ఎవరైతే పాప బంధకము నుంచి ఉన్నారో వాళ్ళందరూ కూడా నిదానించి నా యేసయ్యను చూస్తే వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి యొక్క గొప్ప విషయాన్ని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎటువంటి పాప బంధకంలో ఉన్నవాడు కూడా నువ్వు వాక్యం మీద నిలబడినట్లయితే, ప్రార్థన మీద నిలబడినట్లయితే, విశ్వాసం మీద నిలబడినట్లయితే నా దేవుడు నిన్ను విడిపించే దేవుడు. నీకు పోయిన అవకాశాలు కూడా వెనక్కి రప్పించగలన్న దేవుడు. నువ్వు విశ్వాసమందు ఆయనలో ఎప్పుడే స్థిరులై ఉంటావో, నువ్వు ప్రార్థన స్థిరులై ఉంటావో, నమ్మకంలో స్థిరులై ఉంటావో, విశ్వాసంలో స్థిరులై ఉంటావో, నీ గురించి సాక్ష్యం ఇచ్చేటువంటిదిగా నీ సమాజంలో, నీ ఊరిలో, నువ్వు చేస్తున్న ఏ ఉద్యోగంలో ఎక్కడైతే పనిచేస్తున్నావో పని చేసేటువంటి చోట నువ్వు చూసినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఒక గొప్ప సాక్ష్యంగా ఉండాలి. దాని యూ షుడ్ బి ఏ మూవింగ్ బైబిల్. యూ షుడ్ బి ఏ మూవింగ్ బైబిల్ టు ద పీపుల్. నువ్వు ఒక ప్రజలకి, లోకంలో ఉన్నటువంటి సమాజానికి నువ్వు నడుస్తూ ఉన్నటువంటి ఒక బైబిల్గా నువ్వు ఉండాలి. బైబిల్ నీ చేత పట్టుకోవడం కాదు, బైబిల్ నీ లోపల ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యం ఎవరైతే లోపల ఉంటుందో ఖచ్చితంగా వారందరూ కూడా పాప బంధకం నుంచి వారందరూ కూడా విడిపించబడతారు. దేవుడి చిన్న వాక్యం దీవించునుగాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, కృప కలిగిన మా దేవా, మా యేసయ్యా, నీకు స్తోత్రవందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఘనమైన దేవా, నీకు ఏమిచ్చినా తీర్చుకోగలము తండ్రి. ఆయన మహిమాన్వితుడా మా యేసయ్య, 2024 సంవత్సరముల కిందట తండ్రి మా కోసం ఈ లోకానికి వచ్చారు తండ్రి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకములు వచ్చాన్నారు ప్రభువా. అవును ప్రభువా, అనేక పాపముల చేత, రోగముల చేత మేము బంధింపబడి ఉండగా మా కోసం మీరు ఈ లోకానికి వచ్చారు తండ్రి. మీకు ఏమి రుణం తీర్చుకోగలము తండ్రి. ఆయన మోషే ప్రభువా ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలును విడిపించాడు తండ్రి. పౌలు ప్రభువా విశ్వాసములోకి మమ్మల్ని నడిపించాడు తండ్రి. మీరు మమ్మల్ని విమోచించాడు తండ్రి. నాయన, నడిపించిన వారిని, విడిపించిన వారిని, విమోచించినటువంటి నిన్ను ఈ ఉదయకాల సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని పాపముల నుంచి విమోచించేందుకు వదనాలు దేవా. కూడి వచ్చిన సంఘాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి. ఎవరెవరికి ఎవరితో ఎటువంటి అవసరత ఉందో తండ్రి, ప్రతి అవసరతను ప్రభు ఆయన క్రీస్తుని మీరు తీర్చేటవాడు కనుక తండ్రి, అటువంటి అవసరం బిడ్డలు తీర్చమని కోరుతున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరూ మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం. మంచి ఆయుష్తో, ఆరోగ్యంతో మీరు నింపండి. ఎవరెవరికి ఏ తలంపులతో ఉన్నారో ఆ తలంపులను మీరు నెరవేర్చే తండ్రి. మీ కృపా సత్యములతో మేము నిండి ఉండి నీ నిత్యరాజ్యంలో ప్రవేశించే మాకు దయచేయమని యేసు నామమున బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలుసుకుంటున్నామండి. థ్యాంక్ యూ.